మరణము వరకు యథార్థముగా ఉంటారా? మరణము వరకు మీ విశ్వాసమును కాపాడుకుంటారా? మరణము వరకు మీరు కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకుంటారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి ఆరాధ్య, ఆకాంక్ష, మరి పాపలిద్దరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిదిరా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగదాం. 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీ స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ పక్షాన నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఆత్మశాత నింపండి, అభిషేకించి మీ బిడ్డలతో ఏదైతే మీరు మాట్లాడాలి అని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మేము అందరం వినడానికి స్పాన్సర్ చేసిన మరి సహోదరి ఆరాధ్య, ఆకాంక్ష, వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, సమయం ముందు చదవబడినటువంటి లేఖన భాగాల నుంచి మనం ఆలోచన చేస్తే ఈరోజు మన అంశం ఏంటంటే మరణము వరకు మనం ఎలా ఉండాలి అన్న అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మరి ముందుకు కొనసాగదాం. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో వాక్యం చెబుతుంది, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. అవును పిల్లరా, మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించి గణపరిచే దేవుడు, ఆయన సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. అన్ని కాలాల్లో ఆయన దేవుడై ఉన్నాడు మనకి పిల్లరా. ఆయన ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. ఆయన మొదటివాడు, కడపటి వాడై ఉన్నాడు అని వాక్యం మనకి తెలియపరుస్తున్నది కదా. కనుక ఆయన సదాకాలము మనకు దేవుడై ఉన్నాడని కీర్తనాకారుడు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. అంటే అన్ని కాలాల్లో ఆయన దేవుడై ఉన్నాడు. మొదటివాడు, కడపటివాడు, ఆది అంతమైనటువంటి దేవుడు, ఉన్నవాడు, అనువాడైనటువంటి దేవుడు, అన్ని కాలాల్లో ప్రజల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, అన్ని కాలాల్లో ప్రజలకు సహాయం చేస్తున్నటువంటి దేవుడు. కనుక ఈ దేవుడు సదాకాలము మనకి దేవుడై ఉన్నాడు అంటాడు. ఆయన ఇంకో మాట అంటాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుడు మనుషుల్ని ఎలా నడిపిస్తాడంటే మరణం వరకు మనల్ని నడిపించునని వాక్యం రాయబడింది. ఆయన సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యం ఈ సమయం ముందు మనకి తెలియపరుస్తుంది. మనం ఆరాధించే దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఆయన ఏదో మధ్యలో వచ్చినటువంటి దేవుడు కాదు. క్రీస్తునందు ఆయన మొదటివాడు, కడపటివాడు. కనుక ఆయన సదాకాలం అన్ని కాలాల్లో మనకు దేవుడై ఉన్నాడు. కనుక మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడని వాక్యం తెలియపరుస్తుంది. మరి కొంతమంది మన జీవితాల్లో కొన్నిసార్లు మేము చివరి వరకు మీతో ఉంటాము, చివరి వరకు కలిసి ఉంటాము అని వాగ్దానాలు చేస్తారు, నిబంధనలు చేస్తారు. కనుక మధ్యలోనే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆలోచించేయండి, గమనించండి. మేము ఎప్పటికీ మీతో కూడా ఉంటాం, మరణం వరకు మీకు తోడుగా ఉంటాం, మరణం వరకు సహాయంగా ఉంటాం, మరణం వరకు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాం, మరణం వరకు మీతో ఉంటాం అని వాగ్దానాలు చేస్తారు. మధ్యలోనే ఆ వాగ్దానాలు ఏమైపోతాయో ఒకరికొకరి సంబంధం లేకుండా విడిపోతూ ఉంటారు. అవును కదా. ఒక భార్య భర్తలు మనం చూసినప్పుడు వివాహం
మరి చేసుకునే సమయంలో మరణం వరకు నీతో ఉంటానంటారు. మరి కొంతమంది మధ్యలోనే భార్యను వదిలిపెట్టేసేవారు, మరి కొంతమంది ఏమో భర్తను విడిచిపెట్టేసేవారు మధ్యలోనే, కొంతమంది ఏమో తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తారు మధ్యలోనే, కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు మధ్యలోనే, కొంతమంది అన్నదమ్ముళ్ళు లేదా ఒకరినొకరు మరి మధ్యలోనే విడిచిపెట్టి దూరం అయిపోతారు, అక్కా చెల్లెళ్ళు మధ్యలోనే విడిచిపెట్టి దూరం అయిపోతారు. నా అనుకున్న వారు మనల్ని వదిలిపెట్టేసి మధ్యలోనే దూరం అయిపోతారు. అన్నీ బాగున్నప్పుడు మరి మనతో ఉంటారు, మనకి సహాయంగా ఉన్నట్టుగా ఉంటారు. గమనించండి, మన పరిస్థితులు సరిగా లేనప్పుడు, మన ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పుడు, ఆరోగ్య పరిస్థితులు సరిగా లేనప్పుడు, మన కుటుంబ పరిస్థితులు సరిగా లేనప్పుడు మధ్యలోనే మన బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, రక్త సంబంధులు కానివ్వండి, కన్నవారు కానివ్వండి, గమనించండి, చేసుకున్నవారు కానివ్వండి, తోడుగా ఉంటామని మరి మధ్యలోనే విడిచిపెట్టేచ్చు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే మరణం వరకు మనల్ని నడిపిస్తాడు, మరణం వరకు చక్కగా ఆయన నడిపించే దేవుడై ఉన్నాడని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అయితే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, ఆయన మరణము వరకు మనల్ని నడిపిస్తాడు. అయితే మనం ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరణము వరకు మనం ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు గమనించండి, యోబు గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మరణము వరకు నేనేమాత్రమును యథార్థతను విడవను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడైన యోబు అంటున్నాడు, మరణం వరకు నేను యథార్థతను ఎడవకుందును అంటున్నాడు. అంటే మొదటి పాయింట్ ఏంటంటే మరణం వరకు మనం యథార్థతను విడవకూడదు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. దేవుని వాక్యము ఈ సమయం ముందు మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మన దేవుడేమో మనల్ని మరణం వరకు నడిపిస్తాడు, ఆయన సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. అయితే ఆయన పిల్లలుగా, ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ఏ విధంగా మనం ఉండాలి అంటే వాక్యం తెలియపరుస్తుంది, మరణము వరకు యథార్థతను ఎడవకూడదు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించి నీ జీవితంలో ప్రభువుని అంగీకరించినటువంటి నీవు, ప్రభు కుమారుడిగా కుమార్తెగా నడిపించబడుతున్నటువంటి నీవు ఈ లోకంలో ఎలా జీవించాలి అంటే మరణము వరకు యథార్థతను విడవకుండా జీవించాలి. ఎందుకంటే మనల్ని మరణం వరకు దేవుడు నడిపిస్తున్నాడు, ఆయన సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు కనుక మన యథార్థతను ఎడవకుండా మనం జీవించాలి. వాక్యం తెలియపరుస్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మన యొక్క లోకయాత్రలో లేకపోతే యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరణం వరకు మనం యథార్థతను విడవకూడదు. వాక్యం తెలియపరుస్తుంది సమయంలో. అందుకే యోబు గ్రంథము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఆలోచించండి. మొదటి మాట ఏమని రాయబడిందంటే, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడు అని దేవుడు చెప్తున్నాడు. మొదటి మాట గమనించండి. యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. సాతానుతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, యోబు నా సేవకుడైనటువంటి యోబు సంగతి నువ్వు ఆలోచించితివా. దేవుడు సాతాన్ని ఇక్కడ ప్రేరేపిస్తున్నాడు. భూమి మీద ఒక మనుషుడున్నాడు, భూమి మీద ఒక భక్తుడున్నాడు, ఆయన సంగతి నువ్వు ఆలోచించావా, ఆయన ఎలా ఉన్నాడో ఆలోచించావా అని సాతాన్ని దేవుడు ప్రేరేపిస్తున్నాడు యోబు విషయంలో. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే యోబులో ఉన్న యథార్థతను దేవుడు చూశాడు, యోబులో ఉన్నటువంటి ఆ గట్టితనాన్ని దేవుడు చూశాడు, యోబులో ఉన్నటువంటి ఆ భక్తిని దేవుడు చూశాడు. అందుకే దేవుడు మరి సాతానుతో మాట్లాడుతున్నాడు, సాతాన్ని ప్రేరేపిస్తున్నాడు. పిల్లరా ఆలోచించండి. నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించితివా అంటున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను భూలోకుల నుంచి అటు ఇటు తిరగతా వచ్చాను అని సాతాను చెప్పినప్పుడు గమనించండి. అయితే భూలోకంలో నా సేవకుడని యోబు ఉన్నాడు, ఆ యోబు సంగతి నువ్వు ఆలోచించావా అంటున్నాడు. గమనించండి. ఎలాంటి వాడు తెలుసా? అతడు యథార్థవంతుడు అని దేవుడు చెప్తున్నాడు. యోబు గురించి సాక్షాత్తం దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు
ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనం యథార్థత కలిగి ఉండాలి. ఎప్పుడు వరకు అంటే మరణము వరకు యథార్థంగా ఉండాలి. ఆ సాక్ష్యాన్ని ఎవరు పొందారు అంటే ఇక్కడ యోబు పొందినాడు. ఆ సాక్ష్యాన్ని ఎవరు చెబుతున్నారు అంటే దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. క్రీస్తునందులరా, దీంట్లో మనకేం అర్థమవుతుంది? మనల్ని ప్రతి క్షణము దేవుడు చూస్తున్నాడు, ప్రతి సెకండు దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, ఎలా ఆలోచన చేస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నామో అన్న ప్రతి విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. యోబుని చూసినటువంటి దేవుడు యోబు గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మన గురించి ఒక మంచి సాక్ష్యము దేవుని దగ్గర ఉందా ఆలోచించాల్సిన వారిగా ఉన్నాం. ఇలాంటి సాక్ష్యం నాకు, నీకు, మనందరికీ ఎప్పుడు వస్తుందంటే మన జీవితాల్లో మనం యథార్థంగా జీవించాలి. క్రీస్తునందులరా వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందుకే రెండో మాట కూడా మనం చూస్తే, మొదటి మాట మనం చూస్తున్నాము, నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించిటివా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై ఉన్నాడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. అక్కడే 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు యోబు, దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, యోబు తన యథార్థతను ఇడిచిపెట్టలేదు. ఆయన యథార్థతను కలిగిన వాడుగా ఉన్నాడు. రెండోదిగా తన యథార్థతను ఆయన విడిచిపెట్టలేదు. క్రీస్తు యేసునందులరా వదలకుండా ఉన్నాడు, యథార్థతను వదలని వాడుగా ఉన్నాడు. క్రీస్తునందులరా మనము యథార్థవంతులుగా ఈ లోకంలో జీవించాలి. రెండోదిగా ఆ కలిగి ఉన్నటువంటి ఆ యథార్థతను మనం విడిచిపెట్టకూడదు. వాక్యం తెలియపరుస్తుంది. ఆ యథార్థతను వదలకుండా మనం ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడురా కొన్ని కష్టాలు రావచ్చు. ఆ కష్టాల్లో మనము యథార్థతను విడిచిపెట్టకూడదు. కొన్ని నష్టాలు రావచ్చు. ఆ నష్టాల్లో మనము యథార్థతను విడిచిపెట్టకూడదు. కొన్ని బాధలు రావచ్చు. ఆ బాధల్లో యథార్థతను విడిచిపెట్టకూడదు. కొన్ని శ్రమలు రావచ్చు. ఆ శ్రమల్లో యథార్థతను విడిచిపెట్టకూడదు. గమనించండి. కొన్ని వ్యాధులు రావచ్చు. ఆ వ్యాధుల్లో యథార్థతను విడిచిపెట్టకూడదు. కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు మనకు రావచ్చు. ఆ ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు మన యథార్థతను మనము కోల్పోకూడదు. కొన్ని అవమానాలు మనకు రావచ్చు. ఆ అవమానాల్లో మన యథార్థతను విడిచిపెట్టకూడదు. కొన్ని నిందలు అపనిందలు మన మీద పడవచ్చు. ఆ నిందల్లో అపనిందల్లో కూడా మన యథార్థతను వదలని వారంగా మనం ఉండాలి. క్రీస్తునందులరా ఎన్నో సమస్యలు ఈ జీవిత యాత్రలో, ఈ లోక యాత్రలో, మన ఆత్మీయ యాత్రలో మనకి ఎదురవచ్చు. కనుక ప్రభువుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము వాక్యం తెలియపరుస్తుంటారా మన యథార్థతను వదలకూడదు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ కొన్ని కష్టాలు చేయని, కొన్ని నష్టాలు చేయని, కొన్ని ఇబ్బందులు చేయని, కొన్ని ఆర్థికమైన సమస్యలు చేయని, కొన్ని అవమానాలు చేయని, కొన్ని ఆటంకాలు నీకు ఎదురయ్యని, నీ జీవితంలో యథార్థంగా ఉంటే బ్రతకలేము ఈ లోకంలో అనుకుంటున్నావా? ఈ ప్రజల మధ్యలో యథార్థంగా ఉంటే మనం బ్రతకలేములే అనుకుంటున్నావా? నీ యథార్థతను కోల్పోతున్నావా? ఈ సమయం ముందు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడో, నీ హృదయంతో మాట్లాడుతున్నాడో, మరొకసారి నిన్ను మేలు కొలుపుతూ ఉన్నాడు ఆయన. మరొకసారి నీ హృదయాన్ని ఆయన ప్రేరేపిస్తుంటున్నాడో, నిన్ను ఒక సరైనటువంటి మార్గంలో నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు యథార్థతను కోల్పోవటం ఎంత మాత్రం కూడా నీ ప్రభువుకి ఇష్టం లేదు. ఆయన నీతో అందుకే మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఆలోచించు. అందుకే మనం యథార్థతను కలిగి ఉండాలి మరణం వరకు. రెండోదిగా మనం కలిగి ఉన్నటువంటి యథార్థతను మరణము వరకు ఎడవకుండా ఉండాలని యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఎప్పుడు కూడా నీ జీవితంలో యథార్థతను పోగొట్టుకోవద్దు. యోబుని జ్ఞాపకం చేసుకోండి. తన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు తన జీవితంలో ఎదురొచ్చినా కానీ తన యథార్థతను విడిచిపెట్టలేదు. అందుకే మరొక వాక్యం కూడా రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు, ఆలోచించండి. అందుకే ఇక్కడ అంటాడు, దేవుడు సాక్ష్యం చెబుతూ అంటాడు, సాతానుతో మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ కూడా ఏమంటాడంటే, నిష్కారణముగా నీవు నన్ను ప్రేరేపించావు అంటే దేవుడు కంచేస్తున్నాడు. అంతకుముందు దేవుడు కంచేస్తున్నాడు. సాతాను ఏం చేస్తుందంటే నిష్కారణముగా దేవుణ్ణి ప్రేరేపిస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు ఆ కంచి తీసేయి, ఆ తర్వాత యోబు యథార్థతను కోల్పోతాడు. అవన్నీ ఇచ్చున్నావు కాబట్టి, యోబుకి నువ్వు అన్నీ ఇచ్చున్నావు కాబట్టి
కనుక యోబుకు కావలసినన్ని ఇచ్చున్నావు, ఆస్తి ఇచ్చున్నావు, ఎండి బంగారాలు ఇచ్చున్నావు, మరి పశు సంపదను ఇచ్చున్నావు, మరి భూమిని ఇచ్చు అన్నీ ఇచ్చున్నావు. కనుక అందుకే యథార్థంగా ఉన్నాడు. ఇవన్నీ తీసి నువ్వు అవన్నీ తొలగించి నువ్వు కంచేస్తున్నావు. నేను ముట్టుకోలేకపోతున్నాను, నేను తాకలేకపోతున్నాను, నువ్వు కంచేస్తున్నావు. అవన్నీ తీసి అప్పుడు నీ ముందే నిన్ను దూషించేటట్టు చేస్తాను యోబుని అంటారు సాతాను. గమనించండి పెరా. అయితే ఆ కంచి తీసివేయటం జరుగుతుంది క్రీస్తునందు పెరా. అంతా నష్టపోయినప్పుడు పెరా ఇదిగో తన యథార్థత నా నష్టాల్లో కూడా ఎడవకుండా ఉన్నాడు. అప్పుడు అంటాడు, నువ్వు దేవుడు అంటున్నాడు సాతానుతో, నువ్వు నిష్కారణముగా నన్ను ప్రేరేపించావు అంటాడు. ఏ కారణం లేకుండా నన్ను ప్రేరేపించావు. అయినా ఆ కంచి తీసేశాను, అయినా యోబు తన యథార్థతను ఎడవకుండా ఉన్నాడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, నీ జీవితంలో కొన్నిటిని పోగొట్టుకోవచ్చు, కొన్నిటిని కోల్పోవచ్చు, కొన్నిటిని నువ్వు నష్టపోవచ్చు. ఒకవేళ కూడా ఒకప్పుడు కలిగి ఉండి నువ్వు నష్టపోవచ్చు, నువ్వు కోల్పోవచ్చు, కొన్నిటిని పోగొట్టుకోవచ్చు. కానీ నీ యథార్థతను మాత్రం నువ్వు విడవద్దు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఇదిగో ఆయన నన్ను చంపినాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటా అంటారు. 3వ మాట, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నన్ను చంపినాను, ఇదిగో ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమైందని నేను రుజువుపరుచుకుంటాను అంటున్నాడు యోబు. చూడండి పిల్లరా, ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి. ఈ మాట చెప్తున్నాడు యోబు గారు అంటే ఆయన ఏ విధంగా యథార్థంగా జీవించుంటే, ఎంత యథార్థంగా జీవించకపోతే ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆయన నన్ను చంపినా సరే నా యథార్థతను వదిలిపెట్టను, ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమైనది అని రుజువుపరుచుకుంటా. ఎవరి దగ్గర రుజువుపరుచుకుంటా అంటున్నాడు? దేవుడి దగ్గర రుజువుపరుచుకుంటా అంటున్నాడు. దేవుని సన్నిధిలో రుజువుపరుచుకుంటా అంటున్నాడు. దేవుని ముందు రుజువుపరుచుకుంటాను అంటున్నాడు. నా ప్రవర్తన న్యాయమైందని, నా ప్రవర్తన యథార్థమైందని, ఇదిగో నేను దేవుని దగ్గరే రుజువుపరుచుకుంటాను. ఇలా ఈ మాట చెప్పడానికి ఒక ధైర్యం ఉండాలి ఎవరికైనా. ఎవరు చెప్పగలరు ఇంత గట్టిగా ఈ మాట? అంటే ఎవరు యథార్థంగా జీవిస్తారటువంటి వారు చెప్పగలరు. యోబు యథార్థంగా జీవించాడు కనుక యోబు చెప్పగలుగుతున్నాడు. క్రీస్తునందు నేను దేవుని సందర చెప్తాను, నేను రుజువుపరుచుకుంటాను నా జీవితం ఏందో, నేను ఎలా బ్రతికానో, ఈ భూలోకం ఎలా బ్రతికానో, నాకు వచ్చిన కష్టాల్లో, నాకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో, నాకు వచ్చిన పోరాటాల్లో, నాకు వచ్చిన వ్యాధుల్లో, నాకు వచ్చిన అవమానాల్లో, నాకు వచ్చినటువంటి నిందల్లో, నాకు వచ్చినటువంటి పోరాటాల్లో, నాకు వచ్చినటువంటి వ్యతిరేకతల్లో, నేను కోల్పోయినటువంటి వాటి అన్నిటిల్లో కూడా నేను ఎక్కడా కూడా కోల్పోలేదు, జారిపోలేదు, నేను పడిపోలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి గాయపరచలేదు, దేవుడు ఇలా చేశాడు అని నేను అనలేదు. కనుక దేవుని సన్నిధిలో నేను నా యొక్క ప్రవర్తన న్యాయమైందని రుజువుపరుచుకుంటాను అంటున్నాడు. నీ జీవితంలో ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కొన్ని కోల్పోవచ్చు, కొన్ని నష్టపోవచ్చు, అయినా నీ జీవితంలో యథార్థతను వదిలిపెట్టద్దు. అందుకే వాక్యం చెబుతుంది చక్కటి మాట, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం చూస్తున్నాం, మనం మరణము వరకు యథార్థతను ఎడవకూడదని మొదటి పాయింట్ అంతవరకు మనం చూసాం. అందులో 3 మాటలు మనం చూసాం. ఒకటి ఇదిగో యోబు యథార్థత కలిగి ఉన్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు. రెండోది ఆ యథార్థతను ఎడవకుండా ఉన్నాడు. 3వ మాట చెప్తున్నాడు, ఇదిగో నా ప్రవర్తన న్యాయమైందని దేవుని సన్నిధిలో నేను రుజువుపరుచుకుంటాను అంటున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉండాలి అని అంటే మరణము వరకు, చివరి శ్వాస వరకు మనం యథార్థతను విడవకుండా జీవించాలి. 2వ పాయింట్ని మనం చూద్దాం. క్రీస్తునందు బిడ్డలారా, 2వ పాయింట్ని మనం గమనిస్తే మనం ఏ విధంగా ఉండాలంటే మరణము వరకు మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుడు మరణం వరకు మనల్ని నడిపిస్తున్నాడు కనుక ఆయన చేత నడిపించబడుతున్న మనం, ఆయన చేత నడిపించబడుతున్నటువంటి నీవు, ఆయన చేత నడిపించబడుతున్నటువంటి మన కుటుంబాలు, ఆయన చేత నడిపించబడుతున్నటువంటి సంఘాలు ఏ విధంగా జీవించాలి, ఎలాగ జీవించాలి ఈ లోకంలో అంటే చక్కగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మరణము వరకు మన విశ్వాసమును కాపాడుకోవాలి.
విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. విశ్వాసం చాలా శ్రేష్టమైనది పిల్లరా. మన జీవితంలో ఏది జరగాలన్నా మనకి విశ్వాసం ఉండాలి. రేపు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా మనకి విశ్వాసం ఉండాలి. వాక్యాన్ని మనం నమ్మాలన్నా విశ్వాసం ఉండాలి. వాక్యానుసారంగా జీవించాలన్నా విశ్వాసం ఉండాలి. దేవుని పక్షాన మనం పని చేయాలన్నా విశ్వాసం ఉండాలి. సువార్త ప్రకటించాలన్నా విశ్వాసం ఉండాలి. పిల్లరా గమనించండి, ఏ కార్యాన్ని చేయాలన్నా విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి విష్ణులై ఉండట అసాధ్యమని వాక్యం తెలియపరుస్తుంది. అయితే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ రావాలి. ఎప్పటి వరకు మనం కాపాడుకోవాలి ఈ విశ్వాసాన్ని అంటే మరణము వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. నీ విశ్వాసాన్ని నువ్వే కాపాడుకోవాలి. నీ విశ్వాసం సన్నగిల్లే పరిస్థితులు నీకు ఎదురవుతాయి. నీ విశ్వాసం బలహీనమయ్యే పరిస్థితులు నీకు ఎదురవుతాయి. నీ విశ్వాసం కొట్టుకొనిపోయే సందర్భాలు నీకు ఎదురవుతాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నీ విశ్వాసాన్ని పోగొట్టుకునే సందర్భాలు నీకు ఎదురవుతాయి. గమనించండి. అయితే అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అన్ని సందర్భాల్లో కూడా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఇప్పుడు దాకా కాపాడుకోవాలంటే నువ్వు మరణించేంత వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటా రావాలి. విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలా, ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటా రావాలి. ఎంతమంది ఈరోజు దేవుని బిడ్డలారా విశ్వాసాన్ని కలిగి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కొంతమంది కొన్ని కష్టాలు వచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని కోల్పోతారు. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని కోల్పోతారు. కొన్ని వ్యాధులు వారికి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. కొన్ని బలహీనతలు వాళ్ళు వెంబడించినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. కొన్ని ఆర్థికమైన సమస్యలు వారికి ఎదురొచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు విశ్వాసంగా ఉంటారు. ఏదైనా కొంచెం సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతుంటారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో అలాగున్నావా? ఒకసారి ఆలోచించు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ రావాలి. ఎప్పటి వరకు? మరణము వరకు. ఎందుకో తెలుసా? మన దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. మరణం తర్వాత కూడా ఆయన ఏం చేస్తాడు? నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్తాడు. కనుక ఆలోచించండి, ఈ భూలోకంలో బతికే మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ రావాలా. రెండోది వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందుకే వాక్యాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి మాట అక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అంటున్నాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఈ లోకంలో పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నప్పుడు సౌలుగా ఉండి పౌలుగా మార్చబడిన తర్వాత, యేసు ప్రభువు వారి చేత పట్టబడిన తర్వాత ఆయన గమనించండి, ఒక మంచి పోరాటం పోరాడు. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం, మంచి పోరాటము ఆయన పోరాడాడు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. నా పరుగు కడముట్టించాను అంటున్నాడు. అవును, మన జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం ఒక మంచి యోధులుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన పోరాటంలో ఒక మంచి పోరాటం పోరాడే వాళ్ళంగా ఉండాలి. మన పరుగు కడముట్టించే వారంగా ఉండాలి. ఆ మధ్యలోనే ఆగిపోకూడదు. మధ్యలోనే మన పరుగు ఆగిపోకూడదు. ఈ ఆత్మ సంబంధమైన పరుగు మధ్యలోనే ఆగిపోకూడదు. పిల్లరా గమనించండి, కడముట్టించాలి. చివరి వరకు మనం ఈ యొక్క పరుగు పందెంలో ముందుకు కొనసాగాల్సిన వారంగా ఉన్నా. ఇదిగో వాక్యం తెలియపరిచినదిగా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటున్నాడు పౌలు గారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు, ఇక మీదట నా కొరకై నీతి కిరీటం ఉంచబడి ఉంది. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక నాకేముంది దేవుడి దగ్గర బహుమానం అంటే, ప్రభు దగ్గర నాకేముంది బహుమానం అంటే నీతి కిరీటం ఉంచబడింది. నా పరుగు వ్యర్థం కాలేదు, నా విశ్వాసం వ్యర్థం కాలేదు, నా యొక్క పోరాటం వ్యర్థం కాలేదు అని భక్తుడు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. ఈ పత్రికను తిమోతికి 2వ పత్రికను రాస్తున్నాడు. కనుక ఆయన అంటాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్న తిమోతి. ఓ యవనస్తుడా, సంఘాన్ని నడిపిస్తున్న యవనస్తుడా, ఓ తిమోతి, ఇదిగో ఒక పత్రిక రాశాను, మరొక పత్రిక నీకు రాస్తూ ఉన్నాను. ఇదిగో నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను కనుక కాపాడుకొని ఈ పత్రిక నీకు రాస్తూ ఉన్నాను.
నా దగ్గర నీవు తరిబీదయ్యావు, నా దగ్గర వాక్యాన్ని నువ్వు నేర్చుకున్నావు, సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు, ఒక సంఘంలో ఉన్నావు, ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నావు. అయితే నువ్వు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏమిటి అంటే, నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇప్పుడు నీవేం చేస్తావంటే ఒక సంఘ కాపాడుగా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. నువ్వు నడిపిస్తున్నటువంటి ఆ సంఘం ఉంది, ఆ సంఘాన్ని కూడా నువ్వు బోధించు, వాళ్ళ విశ్వాసాన్ని కూడా వాళ్ళు కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. తిమోతి, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. నీ బోధ వింటున్నారే, నీ వాక్యం వింటున్నారే, దేవుని వాక్యాన్ని నువ్వు బోధిస్తున్నప్పుడు వింటున్నారే, వారు కూడా తమ విశ్వాసాన్ని కాపాడుకున్నట్టుగా బోధించు. అందుకే మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇప్పటి వరకు మరణము వరకు వాక్యం మనకు తెలియపరుస్తుంది, సంఘం కూడా కాపాడుకోవాలి. చూద్దాం, బైబిల్లో మరొక మాటను మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే ఇక్కడ గమనించండి, ఒక చక్కటి మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, గమనించండి, మరణం వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలన్న 2వ పాయింట్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ మరి భక్తుడు అంటున్నాడు పిల్లరా, యోహాను భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పిల్లరా, రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే పిల్లరా, గమనించండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అదటి మాట గమనించండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, గమనించు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, మరణం వరకు నువ్వు కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నానని చెబుతున్నాడు. ఇంకా ఎంతో కాలం సమయం లేదని వాక్యం చలవిస్తూ ఉంది. ఇదిగో ఇంకా కొంతకాలంలో నేడో రేపో మన ప్రభు అని యేసుక్రీస్తుల వారు రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఆయన కడబొర ధ్వనితో రాబోతున్నాడు. ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. పిల్లరా, గమనించండి, సిద్ధపడినటువంటి సంఘాన్ని తీసుకుపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపడిన సంఘాన్ని ఆహ్వానించడానికి ఆయన దగ్గరికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే నేను త్వరగా వచ్చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన బిడ్డగా ఉన్నావు. జారిపోవద్దో, పడిపోవద్దో, దూరం అయిపోవద్దో. ఇదిగో ఇంకా కొంతకాలమే, ప్రభు నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు, నేను తొందరగా వస్తున్నాను అంటున్నాడు. నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, విశ్వాసంలో బలహీనం కావద్దు, విశ్వాసంలో దిగజారిపోవద్దు. నేను త్వరగా వస్తున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆలస్యం లేదో, జాగ్రత్త, ఆలస్యం లేదో, నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు ఆయన. జాగ్రత్తగా ఉండు. ఇంకా కొంతకాలం ఓపిక పట్టు. కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, నష్టాల్లో ఉన్నావా, ఇబ్బంది పడుతున్నావా, శోధించబడుతున్నావా, ఇంకెంతో కాలము నీకు ఈ కష్టాలు ఉండవు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ త్వరగా రాబోతా ఉంది. ఇదిగో తొందరగా వస్తున్నానని చెప్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సమయం సమీపిస్తూ ఉంది. ఆయన రాకడకు చాలా గుర్తులు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. మరి ఎక్కడ చూసినా మనం చూస్తున్నా ఆయన రాకడ సమీపిస్తున్నది అని మనకు అర్థమవుతా ఉంది. బైబిల్ గ్రంథంలో తెలియపరిచినటువంటి, రాయబడినటువంటి అనేకమైన విషయాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటున్నాయి కదా. ఈ యొక్క ప్రకృతిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఈ ప్రజల మధ్యలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. కష్టాల్లో ఉన్నావా, నష్టాల్లో ఉన్నావా, దిగజారిపోవద్దు, బలహీనం అవ్వద్దు. ఈ లోకంలో శాశ్వతంగా ఉంటా అనుకోవద్దు, ఈ లోకం మీద శాశ్వతం అనుకోవద్దు, ఈ జీవితం శాశ్వతం అనుకోవద్దు, ఈ బ్రతుకు శాశ్వతం అనుకోవద్దు. ప్రభు త్వరగా వస్తున్నాడు, నిన్ను తీసుకెళ్తాడు. ప్రభు దగ్గరికి నువ్వు వెళతావు. కనుక ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చేంత వరకు కూడా, మరణం వరకు కూడా, ఆయన వచ్చాడంటే అర్థం ఏమిటి? ఆయన వచ్చాడు అంటే ఇక ఈ జీవితాన్ని మనం ఏం చేస్తాం? ముగిస్తాం. అంటే ఆయన వచ్చేంత వరకు కూడా, మన ప్రాణం పోయేంత వరకు మనం నమ్మకం ఉండాలి. ఆయన వచ్చేంత వరకు కూడా మనం ఈ లోకానికి నమ్మకం ఉండాలి. ఆయన మధ్యాకాశంలోకి వచ్చేంత వరకు కూడా మనం నమ్మకం ఉండాలని మొదటి మాట మనకు తెలియపరుస్తుంది. రెండోది, ఎవడను నీకు కలిగిన కిరీటమును అపకరించుకున్నట్లుగా క్రీస్తునందులరా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. రెండో మాట అంటాడు, ఎవడనో నీకు కలిగిన కిరీటమును అపకరించుకున్నట్లుగా, అంటే దోసుకోకుండా ఉండినట్లుగా నువ్వు జాగ్రత్త పడాలి. నీకు కలిగినటువంటి ఆ కిరీటాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఎక్కడి మాట చెబుతున్నాడు, నీకు కలిగిన వాటిని దోచుకునేవారు ఉన్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకు కలిగిన వాటిని దోచుకునేవారు, నీకు కలిగిన వాటిని దొంగిలించేవాడు ఉన్నాడో, దొంగ ఉన్నాడో, దోచుకునే దొంగ ఉన్నాడో, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏవైతే నువ్వు కలిగి ఉన్నావో ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను నువ్వు కాపాడుకుంటా రావాలి. ఆత్మ సంబంధమైన హివులు నువ్వు కాపాడుకుంటా రావాలి. ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నువ్వు నడిపించబడతా రావాలి. కనుక నీకు కలిగినటువంటి వాటిని ఎవరు దోచుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అవును, క్రీస్తునందు ప్రియులరా, గమనించండి, మనకు కలిగినటువంటి విశ్వాసాన్ని పోగొట్టడానికి కూడా కొన్నిసార్లు దుష్టుడు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనకు కలిగినటువంటి భక్తిలో నుంచి మనల్ని బలహీనపరచడానికి కొన్నిసార్లు సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనకు కలిగినటువంటి నమ్మకాల నుంచి మనల్ని బలహీనపరచడానికి సాతానుడు కొన్నిసార్లు పనిచేస్తూ ఉంటాడు. కనుక ఏవైతే మనం ప్రభువు ద్వారా పొందుకున్నామో, ఏవైతే మనకు ప్రభు అనుగ్రహించున్నాడో, ఏవైతే మనం అనుభవిస్తున్నామో, అనుభవిస్తూ ఏటి గుండా మనం నడిపించబడుతున్నాం ప్రభు ద్వారా పొందుకొని, మనకు కలిగి ఉన్నటువంటి వాటిని పోగొట్టేవాడు ఒకడున్నాడు, దోచుకునేవాడు ఒకడున్నాడని వాక్యం రాయబడింది. నీకు కలిగిన నిరీక్షణ దోచుకునేవాడు ఉన్నాడు, జాగ్రత్త. నీకు కలిగిన నమ్మకాన్ని దోచుకునేవాడు ఉన్నాడు, నీకు కలిగిన విశ్వాసాన్ని దోచుకునేవాడు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు సహోదరి సహోదరుడు, వాక్యం తెలియపరుస్తుంది. అందుకని మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు కలిగినటువంటి వాటిని, నీకు చక్కటి మాట రాయబడింది, ఎవడను నీకు కలిగిన కిరీటమును అపకరించుకున్నట్లు మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు గమనించండి, నీకు కలిగిన వాటిని దోచుకోకుండా జాగ్రత్త పడాలి. ఏవైతే ప్రభువు నీకు అనుగ్రహించున్నాడో, నువ్వు ప్రార్థన ద్వారా ఏ తలాంతులు అయితే పొందుకున్నావో, ఏ వరాలైతే నువ్వు పొందుకున్నావో, వాటిని అపకరించకుండా ఉన్నట్లుగా, వాటిని దోచుకోకుండా ఉన్నట్లుగా నువ్వు జాగ్రత్త పడాలి. దేవుడు నీకు ఇచ్చినవి నువ్వు గట్టిగా పట్టుకోవాలి. క్రీస్తునందు పిల్లరా, అందుకే మూడో మాట అంటాడు అక్కడ. మూడో మాట అంటే, నీకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకొనుము, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, మరణము వరకు మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి అన్న రెండో మాటలో పాయింట్లో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. అందులో మొదటిది మనం చూసాం, ప్రభువు యేసుక్రీస్తు వారు త్వరగా వస్తున్నాడు అని మనం చూసాం. రెండో విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనకు కలిగినటువంటి వాటిని ఎవరు దోచుకోకుండా, అపకరించకుండా మనం జాగ్రత్త పడాలని చూసాం. అయితే మూడో మాట మనం చూస్తున్నాము. ఇదిగో, ఎవరు దోచుకోకుండా మనకు కలిగిన వాటిని మనము గట్టిగా పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకు కలిగిన విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. ఎప్పుడు కూడా విశ్వాసంలో నువ్వు బలహీనం కావద్దు, విశ్వాసంలో నువ్వు జారిపోవద్దు, విశ్వాసంలో నువ్వు పడిపోవద్దు, విశ్వాసంలో నువ్వు దూరం అయిపోవద్దు. నీకు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, గట్టిగా నువ్వు హత్తుకో. ప్రభు మీద విశ్వాసాన్ని ఉంచు, నీకు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీకు కలిగిన నీతిని నువ్వు గట్టిగా పట్టుకో, నీకు కలిగిన యథార్థతను నువ్వు గట్టిగా పట్టుకో, నీకు కలిగిన భక్తిని నువ్వు గట్టిగా పట్టుకో, నీకున్నటువంటి నమ్మకాన్ని నువ్వు గట్టిగా పట్టుకో, నీకున్న నిరీక్షణ గట్టిగా పట్టుకో. అవి పోగొట్టుకోవద్దు. ఇవి దేవుడు మనకిచ్చినటువంటి ఈవులు, ఈ దేవుడు మనకిచ్చిన తలాంతులు, ఈ దేవుడు మనకిచ్చినటువంటి ఆ వరాలని మనం కోల్పోకూడదు, గట్టిగా పట్టుకోవాలి. వాటి గుండా మనము నడిపించబడుతూ ఉండాలి. మరి వాటి ద్వారా మనం ముందుకి కొనసాగుతూ ఉండాలి. ఎవడో దోచుకోకుండా మనం జాగ్రత్త పడాల్సిన వారంగా ఉన్నామని లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ సమయం ఉంది. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ ఈ లోకపరంగా ఏదైనా పోగొట్టుకోవచ్చు. ఒకవేళ ధనాన్ని మరి గట్టిగా పట్టుకోలేకపోయావేమో, ఒకవేళ నీకు కలిగినటువంటి ఆస్తిని ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నావేమో, ఈ లోకపరమైనవి అవన్నీ కూడా. ఒకవేళ నువ్వు డబ్బును పోగొట్టుకున్నావేమో, ఒకవేళ నువ్వు బంగారాన్ని పోగొట్టుకున్నావేమో, భూములు పోగొట్టుకున్నావేమో, స్థలాలు పోగొట్టుకున్నావేమో, ఇల్లు పోగొట్టుకున్నావేమో, అవి నిలబెట్టుకోలేకపోయావేమో, అవి కోల్పోయావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆలోచించు. అయితే నా దేవుడు తెలియపరుస్తున్నటువంటి చక్కటి మాట ఏమిటంటే, వాటి విషయంలో ఒకవేళ నువ్వు గట్టిగా అవి పట్టుకోలేక పోగొట్టుకోండొచ్చు. అవన్నీ లోకపరమైనవి,
అవన్నీ లోక సంబంధమైనవి. అవన్నీ ఒకరోజు పోతాయి, అవన్నీ లయమైపోతాయి ఒకరోజు, అవన్నీ కనిపించకుండా పోతాయి ఒకరోజు, అవన్నీ మనం వదిలిపెట్టేయాలి ఒకరోజు. కానీ నీకు కలిగిన విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి, నీకు కలిగిన నీతి నువ్వు గట్టిగా పట్టుకోవాలి, నీకు కలిగినటువంటి నమ్మకాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి, నీకు కలిగిన భక్తిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి, నీ దగ్గర నువ్వు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఈవులన్నీ నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన అనుభవాలు నువ్వు గట్టిగా పట్టుకోవాలి, ఆత్మ సంబంధమైన వరాలు నువ్వు గట్టిగా పట్టుకోవాలి, ఆత్మ సంబంధమైన తలాంతులు నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అవి పోగొట్టుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. దేవుడు మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. అయితే మనం ఎలా ఉండాలని చూస్తున్నాం? క్రీస్తునందులరా, ఒకటి యథార్థతను ఎడవకూడదని చూసాం, అందులో నుంచి 3 విషయాలు చూసాం. రెండోది మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ రావాలి, మరణం వరకని మనం చూసాం, అందులో 3 విషయాలు మనం చూసాం. ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడు, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. కనుక నీకు కలిగిన దాన్ని ఎవరో దోసుకోకుండా జాగ్రత్త పడు. మూడోదిగా వాటిని గట్టిగా పట్టుకోమని వాక్యం రాయబడింది. 3వ మాటను మనం చూద్దాం రా. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి 3వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, గమనించండి, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని వాక్యం రాయబడింది. అంటే ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, 3వ పాయింట్, మరణము వరకు మన ప్రాణములను ప్రేమించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మరణము వరకు నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించకూడదు. మరణం వరకు నా ప్రాణాలను నేను ప్రేమించకూడదు. మన ప్రాణాలని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవునికి దూరం అయిపోతాం, సత్యానికి దూరం అయిపోతాం, వాక్యానికి దూరం అయిపోతాం, సంఘానికి దూరం అయిపోతాం. గమనించండి, మరణం వరకు మన ప్రాణాలను మనం ప్రేమించకూడదు. గమనించండి, వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఆలోచించు. ఎందుకంటే వాక్యం తెలియపరుస్తుంది, మనకు మరొక జీవితం ఉంది, మనకు మరొక బ్రతుకు ఉంది, మనకు మరొక స్థితి ఉంది. దాని కొరకై మనం ఈ లోకంలో పునాది వేసుకోవాలి, దాని కొరకై మనం బ్రతకాలి, దాని కొరకై మనం జీవించాలి. మరణం వరకు మన ప్రాణాలను మనం ప్రేమించకూడదు. గమనించింది, మన జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. గమనించండి, ఒకవేళ మన జీవితంలో గమనించండి మన ప్రాణాలను ప్రేమించామనుకోండి, రేపు పరలోక రాజ్యాన్ని బాగొట్టుకుంటాం. ఇక్కడ మన ప్రాణాలను లెక్క చేయకుండా ఇక్కడ జీవించినట్లయితే ఆ ప్రాణాన్ని రేపు అక్కడ మనం దక్కించుకుంటామని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. ప్రాణానికి భయపడే వాళ్ళు ప్రభువులో ఉండలేరు, ప్రాణానికి భయపడే వాళ్ళు వాక్యానుసారంగా జీవించలేరు, ప్రాణానికి భయపడే వాళ్ళు రేపు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని వాక్యం తెలియపరుస్తుంది. గమనించండి, ప్రభు కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదు, ఎవరిని మనం ప్రేమించకూడదు, మన ప్రాణముతో సహా మనం ప్రేమించకూడదు. ప్రభు కంటే ఎక్కువగా క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. ఒకవేళ మన జీవితాల్లో మన ప్రాణాలను ప్రేమించామనుకోండి, మన ప్రాణాలు ప్రేమిస్తే ప్రభువుకు దూరం అయిపోతాం. గమనించండి, ఈరోజు ఎంతోమంది వారి ప్రాణాలను ప్రేమించకుండా ఉన్నందువల్ల హతసాక్షులుగా చనిపోతున్నారు. పిల్లరా, ప్రభు కొరకే చనిపోతున్నారు, ప్రభు సేవలో చనిపోతున్నారు, ప్రభు పరిచర్యలో హతసాక్షులుగా చనిపోతున్నారు. పిల్లరా, గమనించండి, పరలోకం కొరకై హతసాక్షులుగా చనిపోతున్నారు. ఎందుకు తెలుసా? ఎప్పుడైనా సరే ప్రాణం వదిలిపెట్టాలి, ఎప్పుడైనా చనిపోవాలి. పిల్లరా, హతసాక్షులుగా చనిపోతే ఆ మరణానికి విలువ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడు ఆలోచించి, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది సేవకులు వారి ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు. సేవ కొరకై, ఆత్మల కొరకై, సంఘం కొరకై, పరిచర్య కొరకై, నశించిపోతున్న ఆత్మల కొరకై ఈరోజు అనేక మంది వారి ప్రాణాలతో సైతం లెక్క చేయకుండా హతసాక్షులుగా మరణిస్తూ ఉన్నారు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఆలోచించు, మరణము వరకు మన ప్రాణాలను మనం ప్రేమించకూడదు. 3వ పాయింట్ మనం చూస్తున్నాం. గమనించండి,
ప్రాణ భయంతో మనం ఉండకూడదు. ఈ ప్రాణాన్ని మనం ప్రేమించకూడదు. ఈ ప్రాణం ప్రభు ఇచ్చాడు పిల్లరా, గమనించండి. అవసరమైతే ప్రియ దేవుని పిల్లరా, అది తీసుకునే ఆ హక్కు ఆయనకి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ మరణాన్ని ఒక లెక్క చేయకుండా ప్రభు కొరకై మనము జీవించాలా. మరణం వరకు నీ ప్రాణాన్ని ప్రేమించకూడదు, నిన్ను ప్రేమించుకోకూడదు, నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించకూడదు. ఈ లోకంలో ప్రభు కంటే ఎక్కువగా దేన్ని కూడా నువ్వు ప్రేమించకూడదని లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 39వ వచనంలో, తన ప్రాణమును దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రాణాన్ని దక్కించుకోవాలి అనుకున్నవాడు దాన్ని బాగొట్టుకుంటాడని వాక్యం రాయబడింది. మొదటి మాటగా మనం చూస్తున్నాం మత్తయి సువార్తలో. గమనించండి, ఎవరైతే ప్రాణ భయంతో తమ ప్రాణాలను ఇక్కడ కాపాడుకోవాలా, తమ ప్రాణాలను దక్కించుకోవాలా అని ఒకవేళ అసత్యమైన మార్గంలో బ్రతుకుతున్నట్లయితే, వేషధారణతో బ్రతుకుతున్నట్లయితే, నటిస్తా బ్రతుకుతున్నట్లయితే, మరి కొన్ని సందర్భాల్లో ఆ ప్రభువుని ఒప్పుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, బహిరంగంగా ఒప్పుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు పిల్లరా, వారికి ప్రాణాలకు భయపడి, ప్రియ దేవుని బిడ్డరా, అటువంటి వారు ప్రభువుని బహిరంగంగా ఒప్పుకోలేకపోతారే. గమనించండి పిల్లరా, వారి ప్రాణాలను దక్కించుకోవాలని, వారి ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటారే, వారు తమ ప్రాణాలని పోగొట్టుకుంటారని వాక్యం రాయబడింది. క్రీస్తునందు పిల్లరా, చక్కటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును. చూసారా, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, రెండు మాటల్లో అర్థం ఏంటంటే, ఈ భూలోకంలో బతికేటప్పుడు ప్రభువు కంటే తన ప్రాణాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ప్రేమించి ప్రభువుకు దూరం అయిపోతారో, సత్యానికి దూరం అయిపోతారో, వారు తమ ప్రాణాలని పోగొట్టుకుంటారు అని వాక్యం రాయబడింది. పరలోక రాజ్యంలో వాళ్ళకు ప్రవేశం లేదని దాని అర్థం. క్రీస్తునందు పిల్లరా, పరలోక రాజ్యంలో వారు ఉండలేరని దాని అర్థము. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ గమనించు. అయితే ఈ భూలోకంలో బతికేటప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, యేసు ప్రభుల వారి నిమిత్తమై, సంఘము నిమిత్తమై, చావు నిమిత్తమై, ఆత్మ నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై పిల్లరా, ఎవరైతే అవసరమైతే వారి ప్రాణాలను లెక్క చేయకుండా వారి ప్రాణాలను ఇక్కడ పోగొట్టుకుంటారో వాళ్ళు దాన్ని అక్కడ దక్కించుకుంటారు పరలోకంలో. ఇక్కడ బాగుట్టుకోవచ్చు వారి ప్రాణాన్ని, పరలోకంలో దక్కించుకుంటారు. క్రీస్తునంతర ఇక్కడ కోల్పోవచ్చు, పరలోకంలో దక్కించుకుంటారో గమనించండి. అయితే ఇక్కడ ఎవరైతే కాపాడుకుంటారో పరలోకాన్ని బాగుట్టుకుంటారో, ఇక్కడ ఎవరైతే మరణ భయముతో, ప్రాణ భయముతో భయపడుతూ, ప్రాణం బాధ్యమని భయపడుతూ తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో ప్రభువుని ఒప్పుకోలేకపోతారే, రహస్యంగా జీవిస్తూ ఉంటారే, ప్రభువుని ఒప్పుకోలేకపోతుంటారే పిల్లరా, అవసరమైతే మేము ప్రభువుని వదిలేస్తూ ఉంటారే, వాళ్ళు పిల్లరా గమనించండి, ఇక్కడ ఇంకొక 4 రోజులు బతకతారేమో కానీ ప్రియ దేవుని పిల్లరా, పరలోకంలో వాళ్ళ ప్రాణాన్ని బాగొట్టుకుంటారు, పరలోకంలో వాళ్ళ ఆత్మను బాగొట్టుకుంటారు, పరలోకంలో నిశ్చాత్మను బాగొట్టుకుంటారు, నిత్య రాజ్యాన్ని బాగొట్టుకుంటారు, శాశ్వతమైన రాజ్యాన్ని బాగొట్టుకుంటారని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందుకనే మన జీవితాల్లో మరణము వరకు మన ప్రాణాలను మనం పోగొట్టుకోకూడదు, మన ప్రాణాలను మనం ప్రేమించకూడదు అని వాక్యం రాయబడుతుంది. మరణం వరకు మన ప్రాణాలను మనము ప్రేమించకూడదు. అందుకే చక్కటి మాటను మనం చూస్తున్నాము. తన ప్రాణమును దక్కించుకునేవాడు ఇక్కడ దాన్ని పోగొట్టుకుంటాడు పరలోకంలో. ఆలోచించండి, తన ప్రాణమును యేసు ప్రభుల వారి నిమిత్తమై ఇక్కడ పోగొట్టుకున్నవాడు పరలోకంలో దాన్ని దక్కించుకుంటాడని వాక్యం రాయబడింది. ఆలోచించు వాక్యం వింటున్న సహోదరులారా, అందుకని ఎంతోమంది మరి సావుకులు హతసాక్షులుగా చనిపోతున్నారు. ఇక్కడ ఎప్పుడైనా మనం చనిపోవాలి, పరలోకంలో మనం ఉండాలంటే ప్రభు నిమిత్తమై హతసాక్షులుగానే చనిపోవడానికి ముందుకు వస్తున్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుల ఆలోచించు. అలాగనే ఇంకొక మాటను కూడా మనం చూస్తే, యోహాను రాసినటువంటి సువార్త, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, 2వ మాటకి ఇక్కడ, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును. చూసారా, వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి, వాక్యం తెలియపరుస్తుంది. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును. చూసారా, ఎవరైతే తన ప్రాణాన్ని ఇక్కడ ప్రేమిస్తూ ఉంటారో దాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారని
లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఇక్కడ తమ ప్రాణాలని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారు తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు అని రెండో మాటను మనం చూస్తున్నాం. అందుకని మన ప్రాణాలని మరణం వరకు ప్రేమించకూడదని వాక్యం తెలియపరుస్తున్నారా. వాక్యాన్ని మనం ప్రేమించాలా, సత్యాన్ని మనం ప్రేమించాలా, యేసయ్యని మనం ప్రేమించాలా, పరలోక రాజ్యాన్ని మనం ప్రేమించాలా. గమనించండి, మన ప్రాణాలని కాదు. గమనించండి. తర్వాత మూడో మాట దాని కింద రాయబడింది, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడో నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనిచున్నాడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు అంటాడు. గమనించండి, చక్కటి మాట పిల్లరా, ఆలోచించండి. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనిచున్నాడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా? గమనించండి సహోదరి సహోదరుడు, ఆలోచించి. ఈ లోకంలో ద్వేషించేవాడు, ఈ లోకంలో తన ప్రాణాన్ని కానీ ద్వేషిస్తే, తన ప్రాణాన్ని లెక్క చేయకపోతే, గమనించండి, నిత్య జీవంలో ఆ వ్యక్తి పాలు పంపులు పొందుతాడు. పరలోక రాజ్యంలో ఆ వ్యక్తి పాలు పంపులు పొందుతాడు. మహిమ రాజ్యంలో ఆ వ్యక్తి పాలు పంపులు పొందుతాడని దేవుని వాక్యం మనకి చక్కగా ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. వాక్యం విన్నటువంటి సహోదరి సహోదరుడు, నిత్య జీవాన్ని ఇవ్వడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. 2026 సంవత్సరాల క్రితం కన్యక మరియమ్మ గర్భమందు జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించాడు. మనందరి పాపాల నిమిత్తమై, అపరాధాల నిమిత్తమై, దోషాల నిమిత్తమై, అతిక్రమాల నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, శిలువ మరణాన్ని పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజు మృత్యుంజయుడి తిరిగి లేచాడు. ఇదిగో పరలోకానికి ఆరోహణమయ్యాడు. అక్కడ మనందరి కొరకై నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు. నేడో రేపో మరలా మధ్యాకాశంలోకి ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకై సంఘమైన మనము సిద్ధపడాలి. క్రీస్తునందు నేడు రేపో ప్రభు రాబోతున్నాడు. ఇక్కడ నీ ప్రాణాన్ని కానీ నువ్వు ద్వేషించినట్లయితే, ఇక్కడ నీ ప్రాణాన్ని ప్రేమించుకుని ఉన్నట్లయితే పిల్లరా, ఇక్కడ నీ ప్రాణాన్ని దక్కించుకునే ప్రయత్నం నువ్వు చేయకుండా ఉన్నట్లయితే, ఇక్కడ నీ ప్రాణాన్ని ప్రేమించకుండా నువ్వు ఉన్నట్లయితే మరణం వరకు పిల్లరా, ఇదిగో ఇక్కడ నీ ప్రాణాన్ని కానీ నువ్వు ద్వేషిస్తూ ఉన్నట్లయితే వాక్యం చెబుతుంది, నిత్య జీవంలో నువ్వు పాలు భాగస్తుడు అవుతావు, నిత్య జీవంలో పాలు భాగస్తురాలు అవుతావు, దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని దేవుని బిడ్డ నీకేమర్థమైంది? వాక్యం తెలియపరుస్తుంది, ఈ దేవుడు సదాకాలం మనకి దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించునని వాక్యం రాయబడింది. 3 విషయాలు మనం చూసాం. మరణం వరకు మనం యథార్థతను వదలకూడదు, ఒకటి. రెండోది, మరణం వరకు మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మూడోది, మరణం వరకు మన ప్రాణాలను మనం ప్రేమించకూడదని వాక్యాన్ని విన్నాం. సహోదరి సహోదరుడా, నీకేం అర్థమైంది? ఏం మాట్లాడు ప్రభు నీకు? అయితే తల్ల ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఇంతబడిన వాక్యాన్ని మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి నాయన. వాక్యానుసారమైన జీవితాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను. మరణం వరకు యథార్థంగా జీవించే కృప అనుగ్రహించండి. మరణం వరకు వారికి కలిగి ఉన్న విశ్వాసాన్ని కాపాడుకునే భాగ్యాన్ని దయచండి. మరణం వరకు నాయన తమ ప్రాణాలను ప్రేమించకుండా ఉండుటకు మీరు సహాయం చేయండి. మిమ్మల్ని ప్రేమించేదానికి సహాయం చేయండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి ఆరాధ్య ఆకాంక్షని మీరు దీవించి ఆస్వాదించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము ఇక్కడ ఉండి మనకి భూలోకంలో సకల పరిస్థితులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.